నా పేరు గణేష్. మా ఊరు నుంచి రోజు సైకిల్ మీద వేరే ఊరు పనిచేయడానికి వెళ్తూ ఉంటాను. నాతో పాటు చాలామంది అలా వెళ్తారు. అయితే రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేస్తాం. ఆ రోజు కూలి పట్టుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఆ ధైర్యమే వేరు. మా ఇంట్లో మా అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఇంటికి కొన్ని సరుకులు కాయగూరలు తీసుకువెళ్తూ ఉంటాను. అయితే నేను పనిచేసే ఊరు నుంచి మా ఇంటికి చేరుకోవడానికి 2 దారులున్నాయి. కానీ మేమెప్పుడూ ఒక దారి మాత్రమే ఉపయోగిస్తాం. ఆ రెండో దారిని అస్సలు వాడొద్దు అని మా ఊరి పెద్దలు చెప్పారు. దానిని మూసేశారు కూడా. కాకపోతే దానిని ఎందుకు మూసేశారో ఎవ్వరికీ తెలియదు. అయితే ఎప్పుడైనా వేగంగా మా ఊరికి చేరుకోవాలంటే మాత్రం ఆ దారిని ఉపయోగించాలి. కాకపోతే అప్పుడు కూడా చాలామంది ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాలని చెప్పారు. నాతో పాటు పని చేయడానికి వచ్చే కొంతమందిలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నేను ఒకసారి అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మూసివేసిన దారి ప్రస్తావన వచ్చింది. అప్పుడు మా ఫ్రెండ్స్లో ఒకడు మాట్లాడుతూ, ఆ దారిలో భయపడ్డానికి అసలు ఏమీ లేదురా, అక్కడ మన ఊర్లో ఒక పెద్దాయనకి ఒక మంచి తోట ఉంది. ఆ తోటలో చాలా తాటి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఆ చెట్ల పైన మట్టి కుండలు పెట్టి ఉంచుతారు. ఆ తాటి చెట్ల పైన వాటిని పక్క ఊర్లకు పంపిస్తారు. మన ఊర్లో వాళ్ళకి అమ్మితే వాళ్ళకి ఉన్న మద్యం దుకాణం దగ్గర సరిగ్గా నడవదని, అందుకే సర్పంచ్తో మాట్లాడి ఆ దారిని మూసివేసేశారని చెప్పాడు. అప్పుడు నాలో నేను ఆలోచిస్తూ ఇలా అనుకున్నాను, ఎప్పుడూ ఆ మద్యం దుకాణం దగ్గర తాగి నా బాడీ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎలానో ఆ దారిలో ఎవరు ఉండరు. నేను రోజు అక్కడికి వెళ్ళి ఆ తాటి చెట్టు దగ్గర మట్టి కుండను తీసి అక్కడే తాగేసి ఏమీ తెలియనట్లుగా మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఆ రోజు నా పని ముగిసిన తర్వాత సాయంత్రం మా ఊరి వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను నా సైకిల్ మీద ఆ మూసేసిన దారి వైపు వెళ్ళాను. నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతుంది. నెమ్మదిగా చీకటి నా చుట్టూ కమ్ముకుంటోంది. నేను సైకిల్ మీద వెళ్తూ ఉన్నాను. ఎవరైనా చూస్తారేమో అని చుట్టూ చూస్తూ నెమ్మదిగా వెళ్తున్నాను. కాసేపటికి నాకు విపరీతమైన దాహం వేస్తుంది. నేను ఇంకా వేగం పెంచాను. ఎందుకో తెలియదు కానీ చాలాసేపటి నుంచి నా వెనుక నుంచి ఎవరో ఫాలో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. నేను సుమారు గంట సేపు ప్రయాణించిన తర్వాత ఆ తాటి చెట్ల దగ్గరికి చేరుకున్నాను. ఎందుకో తెలీదు, ఆ ప్రదేశం అంతా కూడా కొంచెం భయం కల్పిస్తుంది. కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని ఒక చెట్టు ముందుకు వెళ్ళి నిల్చున్నాను. నా సైకిల్ని ఎవరికీ కనిపించకుండా పొదల్లో పెట్టేశాను. చుట్టుపక్కల చూసి నెమ్మదిగా ఆ చెట్టు ఎక్కడం ప్రారంభించాను. నేను చెట్టు సగం దూరం వరకు వెళ్ళిన తర్వాత కిందకు చూస్తే దూరంగా నేను వచ్చిన దారిలో ఎవరో ఒక వ్యక్తి నిల్చొని నా వైపే చూస్తున్నట్లుగా అనిపించింది. ఈ చీకటిలో అంత స్పష్టంగా కనిపించడం నాకు కొంచెం భయాన్ని రెట్టింపు చేసింది. ఇక నేను వెంటనే అటువైపు చూడకుండా చెట్టు ఎక్కుతూ ఉన్నాను. నెమ్మదిగా ఆ మట్టి కుండల వరకు చేరుకున్నాను. జాగ్రత్తగా ఒక కుండని ఓపెన్ చేసి చూశాను. అది ఖాళీగా ఉంది. ఇంకో కుండని కూడా ఓపెన్ చేశాను. అది కూడా ఖాళీగానే ఉంది. నాకేం అర్థం కావట్లేదు. ఇంతలో అనుకోకుండా నా చేతిలో ఉన్న ఒక కుండ ఆ చెట్టు మీద నుంచి కింద పడింది. అక్కడ ఉన్న పెద్ద రాయికి తగిలి అది పగిలిపోయింది. ఇంకొక వైపు నాకు చాలా దాహం పెరిగిపోతుంది. నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఇంతలో నా ఎదురుగా ఉన్న ఇంకో కుండను తీస్తుండగా ఆ కుండ వెనుక జుట్టు విరబూసుకున్న ఒక స్త్రీ తల కనిపించింది. ఇక ఆ క్షణం భయంతో నా 2 చేతులను విడిచిపెట్టేశాను. నేను పట్టు కోల్పోయి చెట్టుపై నుంచి కిందకు పడిపోతూ ఉన్నాను. కానీ ఇంతలో ఆ చెట్టుపై నుంచి ఆ స్త్రీ ఆకారం చాలా వేగంగా నా మీదకు దూసుకొని వచ్చింది.
నేను కిందకి పడిపోతూ ఉన్నాను అనే భయం, దానికి తోడు ఆ వికృతమైన ఆకారం నా మీదకు దూసుకురావడంతో నా గుండె వేగం పెరిగిపోయింది. నేను వేగంగా వెళ్ళి భూమి మీద పడిపోయాను. నేను కింద పడిన తర్వాత నా వెన్నెముకకు, పక్కటెముకలకు బలమైన గాయాలు తగిలాయి. ఆ నొప్పిని భరించలేక చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాను. నా మీదకు దూసుకు వచ్చిన ఆ స్త్రీ ఆకారం ఎటు వెళ్ళిందో కూడా తెలియటం లేదు. ఇంకోవైపు నాకు దాహం పెరిగిపోతుంది. నేను ఎంత అరిచినా కనుచూపు మేరలో ఏ ఒక్క వ్యక్తి కూడా కనిపించడం లేదు. చుట్టూ చీకటిగా ఉంది. నేను కనీసం పక్కకి కూడా కదలలేకపోతున్నాను. నాకు సహాయం అవసరం. నేను చుట్టూ చూస్తూ ఉన్నాను. చాలా నిశ్శబ్దంగా ఉంది. నేను అలానే పడి సుమారు 4 గంటలు దాటి వస్తుంది. నాకు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఆ సమయం సుమారు అర్ధరాత్రికి చేరుకుంది. ఇంతలో దూరం నుంచి ఒక ద్వీపం వెలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎన్నో రోజుల క్రితం మా అమ్మ నాకు మాట చెప్పింది. ఎవ్వరూ లేని ఈ తోట దగ్గరలో అర్ధరాత్రి పూట మా ఊరు నుంచి ఒక వ్యక్తి ఇటువైపుగా వెళ్తే అతనికి దూరంగా ఒక ద్వీపం కనిపించిందని, అతను దాని దగ్గరికి వెళ్ళి చూసేసరికి చేతులకు గాజులు వేసుకుంటున్న శబ్దం వినిపించింది. అతని శబ్దం వైపు చూడగానే ఒక స్త్రీ తన చేతులకు గాజులు ధరిస్తూ కనిపించిందని, ఖచ్చితంగా ఆమె మానవ రూపం మాత్రం కాదని, భయం పుట్టించే ఒక దెయ్యం రూపమని మా అమ్మ చెప్పింది. ఆ ద్వీపం నేను పడి ఉన్న ప్రదేశం నుంచి చూస్తుంటే చాలా దూరంలో ఉంది కాబట్టి నాకు పెద్దగా ప్రమాదం లేదు అని అనుకున్నాను. కానీ నేను పడి ఉన్న తాటి చెట్టు వెనుక ఎవ్వరో గాజులు ధరిస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఇక ఆ క్షణం నా గుండె వేగం పెరిగిపోయింది. నేను భయంతో చుట్టూ చూస్తూ ఉన్నాను. ఇంతలో నా చూపు ఆ దూరంగా ఉన్న ద్వీపం వైపు వెళ్ళింది. ఇక అంతే, అక్కడ ఆ ద్వీపం వెలుగులో ఒక చాలా భయంకరమైన రూపంలో ఒక స్త్రీ గాజులను ధరిస్తూ కనిపించింది. కానీ విశేషం ఏంటంటే, ఆమె అక్కడ గాజులను ధరిస్తూ ఉంటే శబ్దం ఇక్కడ వినిపిస్తుంది. నాకు భయంతో చెమటలు పడుతున్నాయి. 2 కళ్ళు గట్టిగా మూసుకొని దేవుడిని ప్రార్థించాను. కాసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ స్త్రీ ఆకారం ఆ ద్వీపాన్ని చేతిలో పట్టుకొని సరిగ్గా నా పక్కనే నిల్చుని ఉంది. ఆ వికృత రూపాన్ని అంత దగ్గర నుంచి చూసేసరికి నా తల బద్దలైపోతున్నట్లు అనిపించింది. నేను భయంతో ఆమెను చాలా వేడుకున్నాను. కానీ ఆమె నా మాటలను వినిపించుకోకుండా ఆ ద్వీపాన్ని నా తల పక్కనే పెట్టింది. అంతేకాకుండా తన చేతులకి ఉన్న ఒక గాజును తీసి నా దంతాల మధ్యలో పెట్టింది. నేను వద్దు వద్దు అని ఎంత వేడుకుంటున్నా వినలేదు. నేను ఎంత ప్రయత్నించినా తప్పించుకోవడం కూడా నా వలన కూడా కావడం లేదు. ఆమె చెట్టు వెనుకకు నడుచుకుంటూ వెళ్ళింది. ఆ క్షణం నాకు అర్థమైంది ఏంటంటే, ద్వీపం తల దగ్గర పెట్టిందంటే తను నన్ను చంపబోతోందని. నన్ను కాపాడటానికి ఏ ఒక్కరూ లేరు. ఇంత అర్ధరాత్రి వేళ నేను మరణించబోతున్నాను. చివరిసారిగా మా అమ్మని తలుచుకున్నాను. కాసేపటికి నేను ఊహించినట్లుగానే ఆ తాటి చెట్టు పైనుంచి నేరుగా నా మీదకు దూకి నా గొంతుని తన 2 చేతులతో గట్టిగా అణిచివేయడంతో నాకు ఊపిరి ఆడటం లేదు. నెమ్మదిగా నా కళ్ళు మూసుకుపోతున్నాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా నా పై ఉన్న బరువు మొత్తం లేకుండా తేలికగా అనిపించింది. నేను వెంటనే ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరిచి చూశాను. ఇక ఆ క్షణం నా కళ్ళెదురుగా మా ఊరు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళని చూడగానే నా ప్రాణం లేచి వచ్చింది. నేను కొంచెం కష్టమైనా సరే ఒకరి సహాయం తీసుకొని లేచి నిలబడడానికి ప్రయత్నించాను. ముందు రోజు నాకు ఈ దారి ఎందుకు మూసేశారో చెప్పిన నా ఫ్రెండ్ ఎదురుగా కనిపించాడు. వాడు నా దగ్గరికి వచ్చి, నేను చెప్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా, ఊరిలో అందరూ నీకోసం వెతుకుతుంటే నేనే వాళ్ళని తీసుకొచ్చానని చెప్పాడు. నేను వాడికి థ్యాంక్స్ చెప్పి ఊరు వాళ్ళందరికీ నాకు జరిగిన ఈ విషయం గురించి చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ ఈ దారిని శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించారు. నేను నెమ్మదిగా నడవగలిగాను.
నా సైకిల్ని నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. నేను వెళ్తూ వెళ్తూ వెనుకకు తిరిగి చూశాను. దూరంగా ఆ ద్వీపం కనిపిస్తూ ఉంది. ఇక అటువైపు చూడకుండా మా ఊరికి చేరుకున్నాను.